ఓ దేవా, మందిరము నీది, ప్రజలు నీ వారు, పరిచర్య నీది. ఎవరు ఏ అక్కరతో ఏ అవసరతో మరి నీ సన్నిధికి వచ్చి ఉంటున్నారో మరి తండ్రి, అక్కర కొలదిగా మాట్లాడండి. మమ్మల్ని సంధించి దర్శించి మీరు తృప్తిపరిచి నడిపించండి. మనుషుడు మాట్లాడితే ప్రభా నీ సన్నిధిలో మేము తృప్తిపరచబడము, నువ్వు మాట్లాడితే మేము తృప్తి పొందగలము. కాబట్టి మీ దాసున్నట మీ మాటల నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి నీ సన్నిధిలో నుంచి మేము సంతోషంగా వెలుగునట్లు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన మా యవనస్తులందరినీ బట్టి స్తోత్రాలు, మా ప్రియులను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తూ సమయమును నీ కృపల దయస్థంలోకి అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. నేను ప్రభుని అడుగుతూ వచ్చినప్పుడు కొంచెం బేస్ పెట్టాను, కొద్దిగా బేస్ అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు యవన బిడ్డల మధ్యలో ఏ వాక్యం పంచుకోవాలని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఒక మాటను నాకు తలంపునకు తీసుకుని వచ్చినాడు. ఆ మాటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం. దయచేసి చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే చదవచ్చు. చాలమ్మా చాలు. ఇక్కడ చదవబడినటువంటి మాటలో మరి కొన్ని మాటలను మనం చూస్తాం. మొట్టమొదటిగా ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు. కాబట్టి మొదటిగా మనం చూడబోయే మాట ఏంటంటే నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే, చేరి వచ్చినటువంటి మనలో ఎంతమందికి యెహోవా మనకు దేవుడిగా ఉన్నాడు? నిజంగా యెహోవా మన దేవుడిగా ఉన్నాడా? ఒకవేళ నిజంగా అంటే, నేను ఎందుకు నిజంగా అంటున్నానంటే, మందిరానికి వస్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, కానీ మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను మనం ఇవ్వం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వం. అందుకని నేను ఆ మాట చెప్తా ఉంటున్నాను, నీ దేవుడా అని. కాబట్టి మొదటి ప్రశ్న ఏంటిదంటే, మనం ధ్యానించే మాట నీ దేవుడా. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు 14 మొదటి వచనం. చాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట. ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని బుద్ధిమంతులుగా చేస్తూ వచ్చినాడు కదా. దేవుడు బుద్ధిమంతులుగా చేస్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు ఉన్నాడు అని మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము కదా. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే, నీ దేవుడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు, హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? దేవుడు అనగా అర్థం ఏంటి? దేవుడు అనగా అర్థం ఏంటి? దేవుడు అంటే తెలుగులో కొంచెం కష్టమేమో. ఇంతకుముందు నేను యూత్ మీటింగ్లో నేను చెప్తూ వచ్చినాను, ఎంతమంది గుర్తుందో గుర్తులేదో. సరే, ఇప్పుడు దేవుడు అంటే కొంచెం తెలుగులో కష్టం. ఇంగ్లీష్లో గాడ్. హూ ఇస్ గాడ్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్? నేను ఇంతకుముందు యూత్ మీటింగ్లో చెప్పినాను, ఇప్పుడు సందర్భం కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటున్నాను. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్? తెలుగులో దేవుడు అని పిలుస్తున్నాం, ఇంగ్లీష్లో గాడ్ అంటాం కదా. ఇదే దేవుని ఇంగ్లీష్లో గాడ్ అంటాం. అంటే మరి దేవుడు అంటే ఎవరు అసలు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్? ఎనీబడీ క్యాన్ టెల్. ఎవరైనా చెప్పొచ్చు, తప్పేం లేదు. వెరీ గుడ్. దట్ మీన్స్ ది డెఫినేషన్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటిదంటే, దేవుడు అని ఇంగ్లీష్లో చెప్తున్న మాటను గాడ్ అని మనం అంటాం. జీఓడి గాడ్ 3 అక్షరాలు కలిపితే గాడ్ అని పలుకుతూ ఉంటున్నాం. దీన్ని మనం విడదీసి చూసినట్టయితే దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. ఏంటంటే, ఫర్ జీ అనే అక్షరానికి జనరేటర్
అంటే ఉత్పత్తిని కలిగించినవాడు. అంటే ఉత్పత్తిని కల్పించిన అంటే ఇండస్ట్రియల్ ఉత్పత్తి కాదు, సర్వమును సృజించినవాడు. జీ ఫర్ జనరేటర్, సర్వమును సృజించినవాడు. భూమి, ఆకాశము, సముద్రము, అందులోని సమస్తమును సృజించినవాడు. ఫర్ జీ, ఫర్ ఓ అబ్జర్వర్, సమస్తమును సృజించిన దేవుడు సమస్తమును గమనిస్తూ ఉంటున్నాడు. అంటే ఆయన ప్రతిదీ చూస్తూ ఉంటున్నాడు, మనుషులను చూస్తూ ఉంటున్నాడు. మనం జన్మించిన మనిషి దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాడా, దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉంటున్నాడు. ఇంతకుముందు మనం చదివిన 14:1 కదా, దేవుడు లేరని దుష్టులు అనుకుంటున్నారంటే వాళ్ళు అసహ్య కార్యములు జరిగించువారు. కాబట్టి గాడ్ హ్యాస్ జనరేటెడ్ హోల్ వరల్డ్ సీ, అందులోని సమస్తము, భూమి మీద జనులను, సమస్తమును నిర్మించిన దేవుడే. ఈ సమస్తమును నిర్మించిన దేవుడు నిర్మించిన వాటన్నిటినీ గ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రతి మనిషిని దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. తర్వాత ఫర్ డి, ద వర్డ్ ఆఫ్ డి, ఇట్ టెల్స్ అబౌట్ హీఈస్ డెస్ట్రాయర్. హీఈస్ డెస్ట్రాయర్ అంటే ఆయన ఒక దినమున ఏ భూమిని అయితే సృజించినాడో, ఏ ఆకాశమును, ఏ సముద్రమును, అందులోని సమస్తమును సృజించినాడో వాటన్నిటిని ఒక దినమున ఆయన నాశనము చేయబోతుంటున్నాడు. వాటన్నిటిని ఆయన ఒక దినమున నాశనం చేయబోతున్నాడు. గాడ్ ఫర్ జనరేటర్, ఆయన సృష్టించినాడు. అండ్ సృష్టించిన దేవుడు గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తున్న దేవుడు ఎవని క్రియల ఫలితం ఒక దినం ఇవ్వబోతుంటున్నాడు. భూమి అంతం కాబోతుంది, ఎవని క్రియల ఫలితం ఒక దినమున వానికి ఇవ్వ. కాబట్టి గాడ్, హూ ఈజ్ గాడ్ అంటే సింపుల్గా మనల్ని ఎవరైనా అడిగితే మీ దేవుడు ఎవరంటే సింపుల్గా చెప్పేసండి ఈ మాటలు, జీఓడి గాడ్. మా దేవుడు గొప్పవాడు, మరి మీ దేవుని సంగతి ఏంటని అడగండి. మా దేవుడు సర్వమును సృష్టించినాడు, సర్వమును గమనిస్తూ ఉన్నాడు. ఒక దినం రానయించున్నాడు, ఒక దినం నాశనం కాబోతుంది, మేము ఎత్తబడతాం. ఈ 3 అక్షరాలు చెప్తే చాలు, సువార్త అయిపోతుంది అంతే. కాబట్టి హూ ఈజ్ గాడ్, నీ దేవుడా? ఈ దేవుడు నీ దేవుడుగా ఉన్నాడా? ఈ దేవుడు నీ దేవుడుగా ఉన్నాడా? ఫస్ట్ పాయింట్. ఇంకా చేరొచ్చినటువంటి వారిలో ఎవరైనా ఈ దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించకుండానట్టయితే, మనం అన్ని రెఫరెన్సులు చూడం, నాకు సమయం ఉంది, అర్ధగంటని, ఇప్పుడు 1/2 అవర్ టైం ఉంది. సాంగ్స్ క్విజ్తో కొంచెం టైం వెళ్ళిపోయింది నాది. 1/2 అవర్ టైం ఉంది కాబట్టి నేను రెఫరెన్స్లు అన్నీ చూపించాను, మనకు తెలిసినయే. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించవచ్చు. ఎవరు ఈ దేవుడు? ఎవరు? 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు ఒకడే, నరులకు దేవునికి మధ్యవర్తి ఒకడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు. ఎవరి దేవుడు అంటే దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. రెండోదిగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచెను. తన ప్రేమను వెల్లడిపరిచినటువంటి దేవుడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచిన దేవుడు. ఏం వెల్లడిపరిచినాడు? ఒక పాపి పైన తన ప్రేమను దేవుడు వెల్లడిపరుస్తూ వచ్చినాడు. మూడోదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందున్నట్లు ఆయనను అనుగ్రహించండి. కాబట్టి దేవుడు, ఎవరి దేవుడు అంటే దేవునికి నరుడికి మధ్య ఒకడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈ నరుడు పాపులమైనటువంటి మన మీద తన ప్రేమను వెళ్ళపరిచి తను సిలువకు అప్పగించుకుంటూ వచ్చినాడు. నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం అర్పించినాడు. మూడోదిగా ఈ దేవుడు ప్రేమించి నీకు బదులుగా, నాకు బదులుగా ఆ శిక్షను అనుభవించటకు తన ఏకైక కుమారుని భూమికి పంపించినాడు. ఈ దేవుడు మన దేవుడు. ఇంకా చేరొచ్చినటువంటి వారిలో దేవుని గురించి ఎన్నో మాటల్లోనే చెప్పాలంటే, కాబట్టి సమయ అద్దుబాటును బట్టి నేను ఈ 3 మాటలు చాలనుకుంటున్నాను. కాబట్టి చేరువచ్చినటువంటి మనలో ఇంకా ఈ దేవుణ్ణి నిజ దేవునిగా అంగీకరించకుండా, ఏదో నామకార్థంగా దేవుని మందిరానికి వస్తున్నట్టు పోతున్నట్టయితే, నామకార్థంగా పేరు పెట్టుకున్నాము, తల్లిదండ్రులు క్రైస్తవులు, వాళ్ళ కుటుంబంలో జన్మించినాం అని ఆ విధంగా మనము నామకార్థంగా వచ్చిపోతున్నట్టయితే, ఈ దేవుడు నిజమైన దేవుడు నీకు కాడు. ఎప్పుడు నిజమైన దేవుడు నీకు అవుతాడంటే, నీ పాపములు దేవుని దగ్గరికి వెళ్ళి నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభు రక్తం చేత ఎప్పుడైతే నీ పాపములు కడగబడతాయో ఆ దేవుడు నీ దేవుడుగా. అంతేగాని మా తల్లిదండ్రులు విశ్వాసులు కాబట్టి వాళ్ళని బట్టి నేను మందిరానికి వెళ్తున్నా, వాళ్ళ దేవుడు నా దేవుడు అనుకోవడానికి లేదు. కాబట్టి ప్రియ సోదర చేరి వచ్చినటువంటి వారిలో ఇంకెవరైనా ఇలాంటి దేవుణ్ణి నీ సొంత దేవునిగా, నీ సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించినట్టయితే, దేవుడు నిన్ను సృష్టించినాడు,
నన్ను సృష్టించినాడు. ఈ భూమి మీద నువ్వు నేను ఏ విధంగా జీవిస్తున్నామో దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. ఒక దినమున నా క్రియలకు ఒక దినమున ప్రతిఫలం ఇవ్వబోతుంటున్నాడు. గాడ్ జనరేటెడ్ అబ్జర్వర్ అండ్ డిస్ట్రాయర్. కాబట్టి ఏంటి నీ తీర్మానం, నా తీర్మానం? ఒకవేళ ప్రభు ఈ దినమున వస్తే దేవుడు నీ క్రియలు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి? ఒకవేళ దేవుడు తీర్పు తీరుస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రశ్నించుకుందాం. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ దేవుడు మన దేవుడు. తర్వాత దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. తర్వాత తన ప్రేమను వెల్లడిపరిచిన దేవుడు. అంత మాత్రమే కాదు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి నీవు నేను వెంబడించాలా? ఇలాంటి దేవుణ్ణి నీవు నేను ఆరాధించాలా? ఇలాంటి దేవుని సన్నిధిలో మోకరించి నీవు నేను ప్రార్థించాలా? ఇలాంటి దేవుణ్ణి మనము ఆయనను గణపరిచే వారంగా ఉండాలా? ఇలాంటి దేవుణ్ణి మనం మయంపరిచే వారంగా ఉండాలా? ఇలాంటి దేవుణ్ణి మనం హెచ్చించే వాళ్ళంగా ఉండాలా? ఇలాంటి దేవుణ్ణి మనం పూజించే వాళ్ళంగా ఉండాలా? చేరువచ్చిన యవనస్తులం ఎంతమంది మీ పని చేయగలుగుతుంటున్నాం? ఆరాధిస్తున్నామా? ప్రార్థన చేస్తుంటున్నామా? దేవుని పూజిస్తున్నామా? గణపరుస్తుంటున్నామా? ఆయన నెచ్చేస్తుంటున్నామా? ఆయన మన జీవితంలో ద్వారా దేవుని నామానికి మహిమ తేగలుగుతుంటున్నామా? ఒకవేళ ఆ విధంగా ఉండనట్టయితే ఈ దినమున, ఈ సాయంకాల సమయంలో ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నేను దేవుడను, నీ దేవుడను, అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడిది? నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. దేవుని గణపరుచుంటున్నామా? ఒకవేళ గణపరచినట్టయితే దేవుని మనం గణపరిచే వాళ్ళంగా ఉండాలి. మనం ఉంటున్న ప్లేస్లో, మనం చదువుకుంటున్న స్కూల్లో, మనం చదువుకుంటున్నటువంటి కాలేజీలో ఎవరు ఎట్లన్నా ఉండని కానీ నీ దేవుడు, నా దేవుడు, ఆయన నిజ దేవుడు. అలా ఆయన ఎలాంటి దేవుడు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నేనేం చేయాలంటే అలాంటి దేవుణ్ణి అందరి మధ్యలో గణపరిచే వారంగా ఉండాలా, అందరి మధ్యలో ఆరాధించే వాళ్ళంగా ఉండాలా, అందరి మధ్యలో ఆయనను మయంపరిచే వారంగా ఉండాలా. ఒక వ్యక్తి చేస్తూ వచ్చినాడు ఆ విధంగా. ఏమనంటే, ఎవరెక్కడన్నా పోని నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. యెహోషువ కదా, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. ఇప్పుడు మనం ఎలాంటి ప్లేస్లో ఉన్నా, ఏ స్కూల్లో ఉన్నా, ఏ కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నా మన దేవుని మనం సేవించే వాళ్ళంగా ఉండాలి. దేవుని కొరకు సాక్షులంగా ఉండాలి. దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నాము. అందుకనే మనం చదువుకున్నటువంటి మాటలు, నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మొట్టమొదటిగా అసలు ఈ దేవుడు నీ దేవుడుగా మార్చబడతా వచ్చినాడా? ఒకవేళ మార్చబడకపోతే ఈనాడు నీ హృదయం తెరిస్తే దేవుడు నీ దేవుడుగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన రెండే మాటలు, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకుంటే చాలు. దేవుడు నీ దేవుడుగా ఆయన మారుతాడు. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, మరి నీ దేవుని సొంత రక్షకునిగా ఒకవేళ అంగీకరించిన వాడవైతే మరి నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఈ దేవుడు నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని ప్రశ్నిస్తాడు. దేవుని గణపరుస్తుంటున్నామా? ఒకవేళ గణపరచినట్టే, దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రేమను వెల్లడిపరిచి తన ప్రాణంను అప్పగించినాడు కదా, మరి ఆయన కొరకు నువ్వేం చేస్తుంటున్నావు? ఆయన కొరకు నేనేం చేస్తూ ఉంటున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. దేవుడు ప్రేమించినాడు సరే, ఆయన భూమి మీదకి వచ్చినాడు సరే, నీ కొరకు నా కొరకు, నీకు బదులుగా నాకు బదులు శిక్ష అనుభవించి తన ప్రాణంనే అర్పించిన దేవునికి నీవు నేను దేవునికి ఏం చెల్లించగలుగుతుంటున్నాం? దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతుంటున్నాం? దేవుని ఏ విధంగా మనం మయంపరచగలుగుతుంటున్నాం? నిజమే ప్రభా, నా కొరకు నువ్వు ఇంత చేసిన దేవునికి నేనేం చేయలేకపోతున్నాను. ఈ దినం నుంచైనా నీవు నా దేవుడవని నేను చెప్పుకుంటున్నాను, కానీ నీ కొరకు నేను ఏం చేయలేకపోతుంటున్నాను. నువ్వు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినావు, బట్ నేను నీ కొరకు ఏం చేయలేకపోతుంటున్నాను. ఈ దినం నుంచి నీ కొరకు ఏదైనా నేను చేయటకు నాకు కృపని ప్రభా అని అడిగినట్టయితే దేవుడు అలాంటి కృపను దేవుడు నీకు నాకు ఆయన అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. రెండోది ఇదే మాట 28వ అధ్యాయం మొదటి వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం. చాలక మొట్టమొదటి మాట ఏం చేస్తున్నాము ఈ వచనంలో? నీ దేవుడైన యెహోవా. నీ దేవుడా కాదా? ఒకవేళ నీ దేవుడైతే ఆయనకు రావాల్సిన ఘనత ఎక్కడా అని మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా ఇదే మాటలో, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలా. ఎట్లా వినాలా? దేవుని మాట శ్రద్ధగా వినాలా. ఎవరి మాట శ్రద్ధగా వింటాం చెప్పాలి. ఇప్పుడు ఎవరి మాట శ్రద్ధగా వింటాం? అందరికీ తెలుసు ఎవరి మాట శ్రద్ధగా వింటారు, కానీ ఎవ్వరు నోరు తెరిస్తలేరు. అన్న ఏమంటాడో చెప్తే అనుకుంటున్నారు. కరెక్టే చెప్పాలా అమ్మా? ఎవరు ఇష్టమైన వాళ్ళు?
నేను అనుకుంటాను, చెప్పిన మాటలు బాగా శ్రద్ధగా వినేవాళ్ళు వాళ్ళలో ఎవరు అనుకుంటానంటే మన ఫ్రెండ్స్ అనుకుంటాను నేను. కదా, మన ఫ్రెండ్స్. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా పిల్లలు వినరు. ఓ చెవిన చెప్తుంటే ఓ చెవిని ఇడ్సబెట్టేస్తారు. కానీ అదే ఫ్రెండ్స్ ఏదైనా మాట చెప్పారు అనుకో, అబ్బాయి వాడు వీడు ఇంకేం చెప్తాడో శ్రద్ధగా ఇంట, వీడు ఏం చెప్తాడా, ఈమె ఏం చెప్తుందా, ఫ్రెండ్ అడిగి పోవద్దురా అంటే ఖచ్చితంగా వీడు వీడు పోడు అంతే. ఇంకా మమ్మీ డాడీ నువ్వు అడిగి పోవద్దురా అంటే నేను ఎందుకు పోతా ఖచ్చితంగా అంటాడు. కానీ అదే ఫ్రెండ్స్ చెప్పిన మాట శ్రద్ధగా వింటాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయినా కానీ ఫ్రెండ్స్ చెప్పిన మాట మాత్రం శ్రద్ధగా వింటాడు కదా. ఇది సాతాను, ఒక సాతాను అని అన్న కూడా చెప్పినాడు. ఇంకా చెప్పి అంటే ఆ కోవకు చెందిన వాళ్ళే కాబట్టి అది కాదు మనకు కావాల్సింది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను సృష్టించిన దేవుని యొక్క మాటను నువ్వు శ్రద్ధగా వినాలా. నేను అనుదినము నా ప్రార్థనలో నేను ప్రార్థన చేసుకుంటాను. వాక్యం చదవకముందు నా ప్రార్థన ఏంటిదంటే, ప్రభా, మరి దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు కదా, ప్రభా నా కళ్ళను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా నేత్రములను వెలిగించు. ఆ ప్రార్థన చేస్తాను. రెండోది ఏం చేస్తాను తెలుసా, ప్రభా, సామెతల గ్రంథంలో ఉంటుంది, తన కొడుకే రాసిండు ఈ మాటలు. తండ్రి ఏమో కండ్ల గురించి రాసిండు, కొడుకు రాసిన మాటలు ఏంటంటే వినగలిగే చెవు, గ్రహించే మనసు, ఈ రెండు యెహోవా కలుగజేసినవే. ఏమంటాడు, వినగలిగే చెవు, గ్రహించే మనసు, ఈ రెండు నేను అంటాను. నేను ప్రార్థన చేస్తాను, ప్రభా చూచే కళ్ళు దావీదు అడిగినాడు, నేను కూడా అడుగుతున్నాను. ఆయన కుమారుడు అడిగినాడు, వినగలిగే చెవులు, గ్రహించే మనసు. కాబట్టి నువ్వు ఇచ్చిన కళ్ళతో నీ వాక్యములో, నీ వాక్యమే జీవమై ఉండను. ఆ వాక్యం మన యొద్దకు వచ్చి మనం చదువుతాం కదా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో. కాబట్టి వాక్యమే నీవు ఉన్న దేవా, నీ వాక్యం చదువుతున్నప్పుడు నీ వాక్యంలో నేను నిన్ను చూచుటకు అట్టి కళ్ళను నాకు దయచేయని అడుగుతాను. ఇది నేను అడిగే ప్రశ్న. రెండోది ఏమంటుందంటే, ప్రభా నువ్వు నన్ను ప్రేమించి వినగలిగే చెవులు ఇచ్చినావు. కొంతమంది చెవిటి వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడితే కూడా వాళ్ళకి ఏమి వినబడదు. కానీ దేవుడు తన కృపను బట్టి మనకు మంచి వినికిడి ఇచ్చినాడు. కాబట్టి నేనేం ప్రార్థన చేస్తుంటే, ప్రభా వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ఇచ్చిన చెవులతో నీ స్వరాన్ని వినుటకు నాకు కృప చూపించు. నువ్వు ఇచ్చిన మనసుతో నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను నాకు దయచే ప్రభా అని అడుగుతాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉంటున్నానంటే, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలా. ఎట్లా వినాలా మనము? దేవుని మందిరానికి వస్తాం కానీ దేవుని మాటలు ఇక్కడ నుంచి బోధిస్తున్న సేవకుని మాటలు, ఇక్కడ నుంచి బోధిస్తున్న బాధ్యత గల సహోదరుల మాటలు, ఇక్కడ నుంచి బోధిస్తున్నటువంటి పెద్దల మాటలు, ఇక్కడ నుంచి బోధిస్తున్నటువంటి సహోదరుల మాటలు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే శ్రద్ధగా వినం. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ కదా. బాడీ ఇక్కడ ప్రెజెంట్ బట్ మైండ్ ఆబ్సెంట్. బాడీ ఎక్కడో ప్రెజెంట్, మైండ్ ఎక్కడో ప్రెజెంట్ ఉంటుంది, బాడీ ఇక్కడ ప్రెజెంట్ ఉంటుంది కదా. కొన్నిసార్లు అట్లా ప్రవర్తిస్తాం. కానీ అట్లా కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఈ మాట నాకు అందుకని నేను అడుగుతా వచ్చిన, ప్రభావ చాలా రోజుల తర్వాత యవనస్తుల కూడిక తీసుకుంటున్నాను, ఏ మాట ప్రభావ మరి నీ యవనస్తుల బిడ్డలను నేను పంచుకోవాలంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాను దేవుడు గుర్తు చేసినాడు. కాబట్టి ప్రభా నీ చిత్తమైతే ఈ మాట ఈ వచనం నేను పంచుకుంటానని ప్రభువిని అడుగుతా వచ్చినాను. దేవుడు సమాధానం ఇచ్చినాడు ఈ విషయం. కాబట్టి ఎందుకు చెప్తానంటే, దేవుని మాట మనం శ్రద్ధగా వినాలా. దేవుని మాట మనము శ్రద్ధగా వినే వాళ్ళంగా ఉండాలి. మందిరానికి వస్తాం, దేవుని మాటలు శ్రద్ధగా వినడం, ఎక్కడో మనసు ఎక్కడో ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మనకు తెలుసు బైబిల్లో దేవుని మాటలు శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరు, శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరు, అశ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరు. రెండు మనము వాక్యం చదువుతున్నప్పుడు మీ నుంచి కూడా రెస్పాన్స్ రావాలా. అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు వాక్యం అర్థమవుతుందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మన చాలామంది ఉన్నారు. జస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఒకళ్ళు శ్రద్ధగా విన్నవాళ్ళు, ఒకళ్ళు అశ్రద్ధగా విన్నవాళ్ళు. అబ్రహాం, ఓకే, మరియా, రైట్, చెప్పిన వాళ్ళందరిలో బెటర్. అందరు చెప్పింది అందరు కరెక్టే. అయితే నేను తీసుకున్నది ఎవరంటే మగ్దలేను మరియా కదా. మరియా ఎప్పుడు యేసుప్రభు ఎప్పుడు కనబడితే ఆయన పాదాల దగ్గరనే కనబడుతుంది మరియా కదా. యేసుప్రభు ఏడా కనబడ్డా కానీ ఆయన పాదముల దగ్గర ఉంటుంది. నాకు ఈ మాట చాలా, మరియా గురించి ఈ మాట నాకు చాలా ఇష్టం. ఎప్పుడు పాదముల దగ్గర ఉంటుంది. పాదముల దగ్గర ఉండి ఏం చేస్తుంది ఆమె? దేవుడు ఏం మాట్లాడతాడా, ఆయన నోటి నుంచి ఏ మాటలు జాలుపడతాయా, ఆ మాటలను శ్రద్ధగా వినాలి అని ఆశ. ఇట్లాంటి ఆశ మనకుందా? దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? సరే, ఇప్పుడు దేవుని మాట వినాలనుకుంటున్నాం, కొంచెం క్లారిటీ కావాలి కదా. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడతాడు? యవనస్తులు చెప్పాలా? ఓకే, దేవుని మాట శ్రద్ధగా వినాలంటున్నాం. మరి ఎప్పుడు మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు?
సరే నేనే చెప్తాను. వాక్యం చదివితే దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా. దేవుని మందిరానికి వస్తే దైవదాసుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. తర్వాత బ్రదర్స్ బ్రదర్స్ ప్రకృతి ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏంటి తెలుసా, నేను బంజారా హిల్స్ గచ్చిబౌలి వెళ్తూ ఉంటాను, రెగ్యులర్గా వెళ్తూ ఉంటే పక్కన పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలు ఎట్లా ఉంటాయంటే నేను చూసినప్పుడు ఆశ్చర్యపోతాను. అవి ఎవరో తీసుకుపోయి అట్లా సెట్ చేసినట్టు మంచిగా ఇట్లా ఒకలాగా ఉంటుంది. దాని మీద ఒక బండి ఇట్లుంటుంది, దాని మీద ఒక చిన్న బండ మళ్ళీ ఇట్లుంటుంది, దాని మీద ఇంకో చిన్న బండి ఇట్లుంటుంది. నేను అనుకుంటాను, ప్రభా అసలు ఇది నిజంగా ఎవరు అమర్చినట్టే ఉన్నాయి ప్రభా, ఇది ఎవరు అమర్చిన, అసలు అమర్చింది కాదు, దేవుని సృష్టి అది అంతే. బట్ అనుకుంటాను నేను, అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషులు అమర్చినట్టే ఉంటాయి ఆ గుట్టలు. కాబట్టి దేవుడు ప్రకృతి ద్వారా కూడా దేవుడు తన గొప్పదనాన్ని కనపరుస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఇట్లా ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు మాట్లాడాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలి అని అనుకుంటున్నాం. మరి దేవుడు మాట్లాడంటే దేవుని దగ్గరికి మనం వెళ్తే కదా, మరియా యేసుపాదముల దగ్గర కూర్చుంటేనే కదా దేవుని మాటలు వింటుంది. మనం ఆయన దగ్గరికి ప్రతి ఉదయం సాయంత్రం దేవుని పాదముల దగ్గరికి వెళ్ళాల్సిందే దేవుని మాటలు వినాలంటే. ఉదయం సాయంత్రం లేచిన వెంటనే ప్రార్థన చేసి బైబిల్ తెరిచి దేవుని మాటలు చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎంతమంది మీ యవనస్తులు మీరు చదువుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ దినం నుంచి అన్న తీర్మానం, ప్రభా నీ మాట నేను శ్రద్ధగా వినాలా, నువ్వు ఇచ్చిన చెవులతో నేనేం వినాలా, వస్తా నెక్స్ట్ మీ దగ్గరికి, ఏం వినాలా, నువ్వు ఇచ్చిన చెవులతో నీ వాక్యము నీ మాటలు నేను వినాలా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన హెడ్ ఫోన్స్లో మన ఇయర్ ఫోన్స్లో ఏ మాటలు వింటున్నాము, ఏ పాటలు వింటున్నాం? మనం పెట్టుకునే హెడ్ ఫోన్స్లో, మనం వింటున్న ఇయర్ ఫోన్స్లో దేవుని మాటలు వింటున్నామా, దేవుని పాటలు వింటున్నామా, లేకుంటే డాష్? ఇక నేను అనదలుచుకోలేదు, మీకే తెలుసు ఏ మాటలు వింటున్నాం, ఏ పాటలు వింటున్నాం. దేవుడు నీకు వినికిడిచ్చే చెవులను, చక్కని చెవులను ఇచ్చింది లోక సంబంధమైనటువంటి పాటలు, లోక సంబంధమైనటువంటి సంగీతము, లోక సంబంధమైనటువంటి మాటలు వినడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చిన చక్కని చెవులు దేవుని స్వరంను వినడానికి. ఎన్నోసార్లు నా సాక్ష్యం చెప్తే అయిపోదు, సరిపోదు. అలాంటి నా జీవితము. ఇప్పుడు నేను చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభా నా సర్వమైన ప్రభు నన్ను నీకు అప్పగించుకుంటున్నా. నా దేహమును సాతానుకు అప్పగించాను ఒకప్పుడు, ఇప్పుడు నీకు అప్పగిస్తున్నా. నీకు ఇష్టమైన రీతిలో ఈ చెడిపోయిన శరీరాన్ని వాడుకో. నా అనుదిన ప్రార్థన అదే. కాబట్టి నేను చెడిపోయి ఎంతో నష్టపోయినాను. ఏలింలో యవనస్తులు ఆ విధంగా దేవుని మాట వినక, శ్రద్ధగా వినక, దేవుని మాటలు వినక, లోక సంబంధమైనటువంటి మాటలు వింటూ, లోకస్తుల మాటలు వింటూ, లోకములో ఉన్నటువంటి పాటలు వింటూ నష్టము తెచ్చుకోవద్దన్నది నా కోరిక, దేవుని కోరిక. కాబట్టి ఏ మాటలు శ్రద్ధగా వింటున్నాం, ఏ పాటలు శ్రద్ధగా వింటున్నాం? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలా. మరియా దేవుని పాదముల దగ్గర కూర్చొని శ్రద్ధగా వింటొచ్చింది. ఇప్పుడు అశ్రద్ధగా విన్న వ్యక్తి, యవనస్సులు, శాంసన్, ఒక వ్యక్తి మనకు పరిచయం, మీకు పరిచయమే కానీ మీకు క్లిక్ అవ్వట్లేదు, నేను చెప్తాను. ఐతుకు అనే యవనస్తుడు ఉన్నాడు. ఎవరున్నారు అన్న కూడా మనం ఒకసారి మధ్యలో గుర్తు చేసినాడు కదా. ఐతుకు ఎక్కడ కనబడతాడు? ఈ ఐతుకు అంటే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 4వ వచనంలో కనబడతాడు అక్కడ కదా, 9వ వచనం అనుకుంటా కనబడతాడు. ఈ ఐతుకు దేవుని మందిరానికి వచ్చిండు. అంటే దేవుని సన్నిధి, అక్కడ అపోస్తలైన పౌలు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటున్నప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ఎందుకో కింద ప్లేస్ లేదా? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే నా ఇష్టం, ఇటు చూడాలనిపించినప్పుడు ఇటు చూస్తా ఇటింటా, అటు చూడాలనిపించినప్పుడు అటు చూస్తా అటింటా. ఇప్పుడు క్రైస్తవ జీవితము, ఒక విశ్వాసి యొక్క జీవితము ఈ అంత్య దినాల్లో బహుశా ఇలాగ ఉంటుంది అని అనడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నా. అంటే అందరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు, ఆ విధంగా ఉన్నవారిని ఉద్దేశించి చెప్తుంటున్నాను. ఏమనంటే, మనం దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటున్నాం. ఇప్పుడు ఐతుకు దేవుని సన్నిధికే వచ్చినాడు, దేవుని మాటలు అందరు వినే చోటికి తాను కూడా వచ్చినాడు. కానీ అందరు కూర్చున్న చోట కూర్చుండకుండా కిటికీలో కూర్చున్నాడు.
కిటికీ అనుభవం ఎంతో గొప్పది. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే కిటికీల అనుభవం గురించి నేను పంచుకుంటాను ఈ మధ్యలో యవనస్తుల మీటింగ్‌లోనే కిటికీలను గురించి పంచుకుంటాను. కాబట్టి ఈ ఐతుకు కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నాడు అంటే ఉద్దేశ్యం ఏందంటే సగం దేవునిలో ఉన్నాడు, సగం లోకంలో ఉన్నాడు. ఇటు చూస్తే దేవుని ప్రజలు కనబడతా ఉన్నారు. తిరిగి తన కుడి కన్ను చూస్తే లోకం కనిపిస్తూ ఉంది. ఐతుకు ఒక మనసు ఎట్లుందంటే సగం దేవుడు కావాలా, సగం లోకం కావాలని ఉన్నది. ఇటు దేవుడిలో ఫుల్ లేడు, అటు లోకంలో ఫుల్ లేడు. ఇటు సగం ఉన్నాడు, అటు సగం ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే యవనస్తుల కుడికి వచ్చినటువంటి మనము మరి ఎక్కడున్నాము? అట్లనే ఐతుకు వాళ్ళే సగం ఇటు సగం అటు ఉన్నామా, లేకుంటే ఇటు మొత్తం ఉన్నామా, లేకుంటే అటు మొత్తం ఉన్నామా, లేకుంటే ఎటు లేమా? ప్రశ్న. ఇటున్నామా, అటున్నామా, అటులేమా, ఇటులేమా, ఎటులేమా? మనకే ప్రశ్న అది. ఎటున్నామో మనకు తెలుసు. లేకుంటే ఐతుకు వల్లే రెండు తలంపుల మధ్యలో ఉన్నాము. ఇటు దేవుడు కావాలి, అటు లోకం కావాలనుకుంటున్నావేమో. చాలా ప్రమాదం. రెండు పడవల మీద పోతే ఏమవుతుందంట? రెండు పడవల మీద కాలు పెట్టి వెళ్తే ఏమవుతుంది? పడిపోతాం, మునిగిపోతాం. రెండు గుర్రముల మీద స్వారీ చేస్తే కూడా అంతే. మన జీవితం కూడా అంతే. ఈ లోకంలో నువ్వు ఉంటే లోకంతోనైనా ఉండు, లేదంటే దేవునితోనైనా ఉండు. రెండింటి మీద సవారీ చేస్తానంటే ప్రమాదం ఎవరికి కాదు, నీకే నాకే. కానీ దేవుడు ఏం కోరుతున్నా అంటే నువ్వు లోకంతో ఉండాలని దేవుడు కోరట్లే, దేవునితో ఉండాలని కోరుతుంది. అందుకనే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. మనం ఇట్లా అనుకుంటా ఉంటే సాతాను సరే సాతాను మాట ఏంది, దేవుని మాట ఏందంటే సాతాను అంటారు. దేవుడు అంటాడు నువ్వు చర్చికి రా అంటాడు, బైబిల్ చదువుకో అంటాడు, పొద్దున్న లేచి ప్రార్థన చేయ అంటాడు, పండుకునేటప్పుడు ప్రార్థన చేయ అంటాడు. సాతాను అంటాడు ఎందుకు పోతావులే చర్చికి, ఏం ప్రార్థన చేస్తావులే, నిద్ర వస్తుంది కదా కదా, దేవుని మందిరానికి ఏం పోతావులే, వాక్యం ఏం చదువుతావులే. ఇప్పుడు రెండు రెండు వినిపిస్తుంటాయి మనకు చెవులకు. ఇప్పుడు మనము ఏ మాటకు శ్రద్ధిస్తున్నాం? సాతాను మాటకు శ్రద్ధిస్తున్నామా, దేవుని మాటకు శ్రద్ధిస్తున్నాం? దేవుని మాటకు శ్రద్ధిస్తే, దేవుని మాట శ్రద్ధగా వింటే, అవును కదా దేవుడు మందిరానికి వెళ్ళమంటుండు కదా అని మందిరానికి వస్తాం. దేవుడు వాక్యం చదవమంటుండు కదా అని బైబిల్ తెచ్చి వాక్యం చదువుతాం. దేవుడు ప్రార్థన చేయమంటుండు కదా అని మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాం. మరి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? దేవుని మాట శ్రద్ధగింటున్నామా, లేకుంటే అపవాది అయినటువంటి సాతాను మాట శ్రద్ధగింటున్నామా? మనకే ప్రశ్న. చేరి వచ్చిన మన యవనస్తుల్లో మనకే ప్రశ్న. కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సోదరి, నీవు నేను పరీక్షించుకుందాం. ప్రభా నిజమే ఐతుకు వలే నేను సగం ఇటు సగం అటు. నువ్వు ఇచ్చిన చెవులతో నేనేం వింటున్నానో నీకు తెలుసు. కాబట్టి ప్రభా నీవేమో నీ మాట, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలని కోరుతుంటున్నావు ప్రభా. మరి నేనైతే ఆ విధంగా మనం అన్నిటిలో శ్రద్ధ వహిస్తాం. మనం ఏం చేస్తాం? అన్నిటికీ శ్రద్ధ వహిస్తాం కదా. మన స్టడీస్ కొరకు శ్రద్ధ వహిస్తాం కదా, ఎంతో ఇంట్రెస్ట్గా చదువుతాం కదా. స్టడీస్ కొరకు శ్రద్ధ వహిస్తాం. తర్వాత మన హెల్త్ కోసం కూడా శ్రద్ధ వహిస్తాం కదా. మన హెల్త్ మనం కాపాడుకోవడానికి ఎంతో శ్రద్ధ వహిస్తాం కదా. ఇంకా ఇట్లా ఎన్నో మనం శ్రద్ధ గురించి ఎన్నో ఆలోచించవచ్చు మనం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే నీ ఆత్మ గురించి ఎంత శ్రద్ధ వహిస్తుంటున్నావు? నా ఆత్మ గురించి మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏముందిలే, ఆత్మ ఎక్కడ పోతే ఏముందిలే, నా స్టడీ నాకు ఉంటే చాలు కదా, నా స్టడీ ఉంటే నాకు చాలు, నా హెల్త్ మంచిగా ఉంటే చాలు, ఈ ఆత్మ ఎక్కడ పోతే నాకేందిలే, ఆత్మ బలహీనమైతే నాకేంది, ఏమైపోతే నాకేంది అని అనుకుంటాం కదా. కాదు ప్రియ సోదరుడు, దేవుని మాట శ్రద్ధగా వినాలి. మనం దేవుని మాట శ్రద్ధగా అన్ని విషయాల గురించి ఏ విధంగా అయితే మనం శ్రద్ధ వహిస్తుంటున్నామో దేవుని మాట వినే విషయంలో కూడా మనం శ్రద్ధ వహించాలా. నీ చెవులను నా చెవులను దేవునికి అప్పగించాలా. లోకం గురించి, లోక సంబంధమైనటువంటి వాటి గురించి మన చెవులను అప్పగించరాదు. 3 కోతులు సంగతి తెలుసు కదా. 3 కోతులు కదా. 3 కోతులు ఎంతో బోధిస్తాయి మనకు కదా. చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు. 3 కోతులు. ఇప్పుడు మనం ఏ కోతులు ఉన్నాం? 3 కోతులలో ఉన్నామా, లేకుంటే 2 కోతులు ఉన్నామా, 1 కోతులు ఉన్నామా, అసలు ఏ కోతుల్లో లేమా? ప్రశ్న. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కన్నులు నాకు ఇచ్చిన కన్నులు, దేవుడు నీకు ఇచ్చిన చెవులు నాకు ఇచ్చిన చెవులు, దేవుడు నీకు ఇచ్చిన మనసు నాకు ఇచ్చిన మనసు దేవుని కొరకు అప్పగించుకోవాలి. దేవుని మాట శ్రద్ధగా మనం వినేవాళ్ళం ఉండాలి. నువ్వెవరి మాట, నీ తల్లిదండ్రుల మాట, దాని గురించి ముందుకు చూద్దాం. కాబట్టి దేవుని మాట మనం ఏం చేయాలా? ప్రభా నిజమే ప్రభా, ఇంతవరకు నీ మాట నేను శ్రద్ధగా వినడానికి ఇష్టపడలేదు. లోక మాటలు మా ఫ్రెండ్స్ మాటలు వింటూ వచ్చినాను, తర్వాత లోక వార్తలు వింటూ వచ్చినాను, లోక సంబంధమైనటువంటి నువ్వు ఇచ్చిన చెవులతో వింటూ వస్తుంటున్నాను. ఇక నుంచి అట్లా కాకుండా నువ్వు నాకు మంచి చెవులను ఇచ్చినావు, మంచి వినికిడిని ఇచ్చినావు, చోటిదానిగా నన్ను చేయలే.
మంచి చెవులను ఇచ్చినావు, మంచి కన్నులను ఇచ్చినావు. నిన్ను చూచే నేత్రం నాకు దయచేయి, నీ స్వరాన్ని వినే చెవులు నాకు దయచేయి, నిన్ను అర్థం చేసుకునే మనసు నాకు దయచేయి అని ప్రభువును మనం అడిగినట్టయితే దేవుడు అట్టి కృపను దేవుడు మనకు ఆయన అనుగ్రహించే దేవుడు అంట. మూడో మాట అదే అధ్యాయం అదే వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆ, 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 ఆ. చాలు, మొదటి మాట చూస్తొచ్చినాము, నీ దేవుడైన యెహోవా. నీ దేవుడా, నా దేవుడు కాదా? నీ దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేసినాడు, అయితే ఆ దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉంటున్నామని చూస్తూ వచ్చినాం. రెండో మాట చూస్తూ వచ్చినాం, నీ దేవుడైన యెహోవా మాట. ఒకవేళ ఈ దేవుడు నీ దేవుడే అయితే ఆయన మాట మనం శ్రద్ధగా వింటున్నామా అనే మాటను చూస్తూ వచ్చినాం. తర్వాత మూడోదిగా, నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా వింటూ, తర్వాత ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించాల, అంటే పాటించాల. దేవుని ఆజ్ఞలను, మూడవదిగా మనం ఏం చేయాలా? దేవుని ఆజ్ఞలను మనము పాటించే వాళ్ళముగా ఉండాలా. ఏంటి దేవుని ఆజ్ఞలు? ఏంటి దేవుని ఆజ్ఞలు అమ్మా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలా, నీ దేవుడైన యెహోవాను తప్ప వేరే దేవుని ఇట్లా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఫస్ట్. తర్వాత దేవుడు అనేక ఆజ్ఞలు ఉన్నాయి, బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు అనుకోదు, లేకుంటే ఈ 2 ఆజ్ఞలు అనుకోదు, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కానీ నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలి? మనము శ్రద్ధగా అయిపోయింది. ఇప్పుడు ఆజ్ఞలు ఉన్నాం, శ్రద్ధ అయిపోయింది, ఇప్పుడు ఆజ్ఞల దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఆజ్ఞలను అనుసరించాలా, ఆజ్ఞలను పాటించే వారముగా ఉండాలా. ఎందుకు ఆజ్ఞలను పాటించాలా? ఎందుకు ఆజ్ఞలను పాటించాలా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే. ఎవరు అతిక్రమించారంటే ఆది కాండంలో మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించి పాపమును లోకంలోనికి తీసుకొని వచ్చినారు కదా. పాపమును లోకంలోనికి తీసుకొని వచ్చినారు. కాబట్టి ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆ పాపమే మనుషుని ఏలుతా వస్తుంది, ఆ పాపమే మనుషుని మరణమునకు తీసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను మనము అనుసరించే వాళ్ళముగా ఉండాలి. మాకెందుకులే ఆజ్ఞలు అనుకుంటున్నారా? ఆజ్ఞ ఎవరిస్తారు? ఆజ్ఞ ఎవరిస్తారు? సరే చూద్దాం, ఆజ్ఞ ఎవరిస్తారు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి, అయితే దీని గురించి ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఒక యవనస్తుడు ఉన్నాడు. మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో 17 నుంచి 22 దగ్గర 22 వచనాల్లో ఒక యవనస్తుడు కనిపిస్తాడు. ఆ యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చినాడు. వచ్చి, ప్రభా, నేను నిత్య జీవనం పొందుకున్నట్టుకు నేను ఏం చేయాలి అని అడిగినాడు. నేను నిత్య జీవనకు వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి ప్రభా అని అడుగుతాడు. వచ్చినప్పుడు దేవుడు సింపుల్గా ఇదే మాట చెప్పాడు, నువ్వు దేవుని ఆజ్ఞల్ని పాటించు అని చెప్పినాడు. చెప్పినప్పుడు ఆ చక్కని మాట నాకు ఆ వ్యక్తిలో పలికిన మాట నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. 19వ వచనం అంట, ప్రభా, చిన్నప్పటి నుంచి నేను వీటన్నిటిని చేయుచునే ఉన్నాను అంటాడు. అంటే చిన్నప్పటి నుంచి నేను ఈ 10 ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాను అంటాడు. 10కి 10 పాటిస్తున్నాడంట. 10కి 10 పాటిస్తున్నాడు. మనమైతే ఒకసారి తెరిచి చూద్దామా 10 ఆజ్ఞలు ఏంటో? వద్దు, టైం లేదు. కాబట్టి మనం 10కి 10 పాటించలేం, ఏదో ఒక దాంట్లో తప్పిపోతాం. కానీ ఈ వ్యక్తి నేరుగా యేసు ప్రభుతోనే చెప్తా ఉన్నాడు అంటే ఎంత ధైర్యం అంటే పాటిస్తున్నాడు. ప్రభా, మరి నేను వాటిని చిన్నప్పటి నుంచి నేను చేస్తానే ఉన్నాను ప్రభా అన్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీకు ఒక్కటి కొదువగా ఉన్నది, ఆ ఒక్కటి కొదువగా ఉన్నది, నీకున్న ఆస్తి నమ్మి నన్ను వెంబడించు, బీదలకు ఇచ్చి నన్ను వెంబడించాను. స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాడు దేవుడు. మాట్లాడినప్పుడు తన ముఖం చిన్నబుచ్చుకొని ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. 10 ఆజ్ఞలు పాటించిన ఆ యవనస్తుడు ఈ ఒక్క ఆజ్ఞ పాటించే విషయంలో తప్పిపోయినాడు. ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటించిన యవనస్తుడు దేవుని ఒక్క ఆజ్ఞకు లోబడకుండా వెళ్ళిపోయి బహుశా తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు నేను ఎక్కడ చూడలే మళ్ళీ బైబిల్లో. బహుశా లోకమును ప్రేమించి లోకాశ ఉదయం చూసినాం కదా, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుంచి తప్పి రక్షించు. ఈ యవనస్తుడు ఆ ఆస్తినే ప్రేమిస్తూ వచ్చినాడు, ఆ డబ్బునే ప్రేమిస్తూ వచ్చినాడు, జీవం గల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినాడు. మనం కూడా చాలాసార్లు అట్లా చేస్తాం.
మనం చేసే ఉద్యోగాల్లో డబల్ ఓటీ వస్తుందంటే దేవుని మందిరం సండే లేకపోయినా సరే అన్నా, దేవుని మందిరం సండే లేకపోయినా సరే ఎందుకు రాలేదు? ఓటీ ఉండే అన్న, ఓటీ ఉండే అందుకనే రాలేదు. డబల్ పేమెంట్ కట్టిస్తామన్నారు అందుకని రాలేదు కదా. చేసుకోవద్దని నేను అనట్లేదు, కానీ దేవుని ఆజ్ఞలను మనం పాటించే వాళ్ళంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనము పాటించే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలను మనం వింటే మరి మన దేవుడు ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక ప్రశ్న, ఎవరు ఆజ్ఞాపిస్తారంటే ఒక రాజు ప్రజలను ఉద్దేశించి ఆజ్ఞాపిస్తాడు కదా. రాజు ఆజ్ఞాపిస్తాడు, ఈ విధంగా చేయాలంటే ఆ విధంగా చేయాల్సింది అంతే, ఈ విధంగా చేయకూడదంటే ఆ విధంగా చేయొద్దు అంతే. అట్లనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలైనటువంటి వారికి కొన్ని విషయాలను ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు, కొన్ని మాటలు చెప్తా వచ్చినాడు, వాళ్ళు ఆ విధంగా చేస్తూ వచ్చినాడు. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మోషేకి చెప్తా వచ్చినాడు. మోషే దేవుని దగ్గర పోయి అడిగినాడు, ప్రభా ఈ ప్రజలను నేను నడిపిస్తా ఉన్నాను, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు నా మీదకి తిరగబడ్డారు, ఏం చేయమంటావు ప్రభా అంటే, మోషే ఎందుకు భయపడుతున్నావు, నీ కర్ర తీసుకొని సముద్రం రెండు కర్ర మీద కొట్టు, 2 పాయలుగా చీలుతుంది, నువ్వు దాటి వెళ్ళిపోమని చెప్పినాడు. ఇది ఆజ్ఞ. చెప్పిన వెంటనే ఆ విధంగా కర్రతో నీటిని కొట్టినాడు, సముద్రం పాయలైంది, ఆరిన నేల మీద మోషే నడిచినాడు, కాలువలను నడిపించినాడు. తర్వాత కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది, నీళ్లను దేవుడు ద్రాక్షరసంగా మార్చట కొరకు మరి శిష్యులకు ఆజ్ఞాపించినాడు. ఏమని? నీళ్లు తీసుకుపోయి ఆ బాణంలో పోయిండి, తిరిగి తీసుకుపోయి పెళ్లి విందులో అందరికి పోయమని చెప్పినాడు. చెప్పినప్పుడు వాళ్ళు తూచ తప్పకుండా చేసినారు. నేను లాస్ట్ సండే మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఈ ఒక్క పాయింట్ మీద టేబుల్ వర్తమానం తీసుకున్నాను. ఈ శిష్యుల గురించి టేబుల్ వర్తమానం నేను పంచుకుంటూ వచ్చాను. కాబట్టి వాళ్ళు బాణలు కావాల్సింది ద్రాక్షరసం అయితే అయిపోయింది, పెండ్లి విందుకు అవమానము, యజమానికి అవమానము. అయితే యేసు ప్రభు ఏం చెప్పినాడంటే, ఆ బాణల్లో నీళ్లు నింపుడి అని చెప్పినాడు. మనమైతే వాళ్ళు ఒక్క మాట ప్రశ్నించకుండా నీళ్లు నింపమనగానే బిందెలతో నీళ్ళు తీసుకుపోయినారు, బాణాలు నింపినారు, బిందెలతో తీసుకుపోయి బాణాలు నింపినారు. మనమైతే ఏంది ప్రభు అక్కడ కావాల్సిన ద్రాక్షరసం అయితే నువ్వు నీళ్ళు పోయమంటున్నావు అని మనం ప్రశ్నిస్తాం. ఒక్క మాట ప్రశ్నిస్తాం. దేవుడు ఆజ్ఞాపించినాడు, వాళ్ళు లోబడ్డారు అంతే. నీళ్లు నింపినారు, మళ్ళీ దేవుడు అన్నాడు అది తీసుకుపోయి విందులో పోయమని చెప్పినాడు. మనమైతే మేమే పోసినాం ప్రభు అందులో నీళ్లు పోసినాం మేము, మళ్ళీ మేము ముంచుకొని పోతే నీళ్ళే ఉంటాయి కానీ ద్రాక్షరసం ఎట్లా వస్తుంది కదా. ఏం బాబురావు అంటమానమా? ఇప్పుడు నువ్వు బాణాలో నీళ్ళు పోసినావు, తీసుకుపోయి దేవుడు ద్రాక్షరసంగా పోయమన్నాడు, మనం విధేయత చూపిస్తామా? ఆజ్ఞకు లోబడతామా? మనం అంటాం ప్రభా నీళ్లు ప్రభా అవి తీసుకుపోయి నీళ్ళు పోస్తే నన్ను కొడతారు, నేను ఓను ప్రభా అంటాం. కానీ వీళ్ళు ఆ విధంగా అనలే. శిష్యులు దేవుని ఆజ్ఞకు లోబడ్డారు, వాళ్ళు ముంచుకొని తీసుకొని పోయినారు. ఆ నీళ్లు ద్రాక్షరసంగా ఎలా మార్చబడ్డాయో కూడా వాళ్ళకి తెలియదు, కానీ మధురమైనటువంటి ద్రాక్షరసంగా మార్చబడతావచ్చు. అంటే నేను ఎందుకు చెప్తా ఉంటున్నాను ఈ మాటలు అంటే, దేవుని ఆజ్ఞకు మనము లోబడితే, దేవుని ఆజ్ఞకు మనం లోబడితే నా జీవితంలో అద్భుతములను మనము చూడగలము. దేవుని మాటకు నేను లోబడితే, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు మనము లోబడితే, ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టయితే నా జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యములను మనం చూడగలము. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క అద్భుతమైన కార్యమును చూడగలుగుతూ వచ్చినారు. ఆనాడు యేసుప్రభు శిష్యులు కానా వివాహములో ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడడం, ఆ యొక్క అద్భుతమును కన్నులారా చూస్తూ వచ్చినారు. నీ జీవితంలో నా జీవితంలో మనం దేవుని ప్రశ్నిస్తాం, ఓ ప్రభా నా జీవితంలో ఎందుకు ప్రభా అద్భుతాలు జరగట్లేదు, ఎందుకు ప్రభా నా జీవితంలో ఏ మేలు జరగట్లేదు, ఎందుకు ప్రభా నా జీవితం ఇట్లనే ఉన్నది అని దేవుని మనం ప్రశ్నించే వరంగా ఉంటాం. కానీ దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలకు మనం ఎంతగా లోబడుతుంటున్నాం అనేది మనల్ని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము దేవుని ఆజ్ఞలకు లోబడినట్టయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఆయన అద్భుత కార్యములను జరిగించు. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అద్భుతం జరగడం లేదంటే లోపం దేవునిలో లేదు, లోపం ఎవరిలో ఉందంటే మనలోనే ఆ లోపం ఉంది. దేవుని ఆజ్ఞలను మనం అనుసరించడం లేదు, అంతే సింపుల్. ఏ ఆజ్ఞలో తప్పిపోతుంటున్నామో నీకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి ప్రభా నిజమే నేను తప్పిపోతుంటున్నాను, నన్ను క్షమించు, నీ ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకున్నట్టుకు నాకు కృప చూపించు. కొన్నిసార్లు సాతానుడు, కొన్నిసార్లు స్నేహితులు, కొంతమంది లోకంలో ఉన్నటువంటి వారు మరి నిన్ను కొన్ని విషయాల్లో ప్రేమించేవారుగా ఉంటారు. క్షమించాలి, నిన్ను
ప్రోత్సహించేవారుగా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉంటాను, ఆజ్ఞ గురించి చెప్తా ఉంటున్నాను. దానియేలు గ్రంథంలో మరి నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను నిలబెట్టి ఆ రాజు ఒక ఆజ్ఞాపించినాడు. ఏమనంటే, ఈ యొక్క ప్రతిమనే మ్రొక్కాలి, వేరే దేవుని మ్రొక్కొద్దు, వేరే దేవుని ఆరాధించొద్దు, వేరే దేవుని పూజించొద్దు, ఇది రాజు ఆజ్ఞ. అంటే దానియేలు పోయి ముమ్మారు యథావిధిగా కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాంటి శాసనం, అలాంటి ఆజ్ఞ వస్తే ఏ ఆజ్ఞకు మనం లోబడతాం? ఏ ఆజ్ఞకు లోబడతాం? ఎందుకు వచ్చిన బాధలే, ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, నా ప్రాణం దక్కితే చాలులే అనుకుంటాం కదా. రెండోది ఇదే దానియేలు గ్రంథంలో షద్రకు మెషక్ అబేద్నెగోలు వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ కూడా మరి రాజు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. అయినప్పటికీ కానీ ఇక్కడ ఈ దానియేలు రాజాజ్ఞకు లోబడలే, ఇక్కడ షద్రకు మెషక్ అబేద్నెగోలు కూడా ఆ ప్రతిమకు మొక్కలేదు. రాజు ఆజ్ఞకు లోబడకుండా దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. ఏం చెప్పినారు? ఇంతకుముందు మనం ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ చూసినాం. ఏంటిది అది? నీ దేవుడైన యెహోవాను తప్ప వేరే. ఈ ఆజ్ఞ అక్షరాల షద్రకు మెషక్ అబేద్నెగోలు నెరవేరుస్తూ వచ్చినారు. సాతాను యొక్క మాటలకు, రాజు యొక్క ఆజ్ఞలకు వారు ఏ మాత్రం లెక్క చేయకుండా, ఓ రాజుకు నెబుకద్నెజరు అని ధైర్యంగా నిలబడతా వచ్చినారు. రాజు ఆజ్ఞకు లోబడకుండా సృష్టించిన దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి సృష్టించిన సృష్టికర్తనే మేము సేవిస్తాం, కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మ్రొక్కము అని దేవుని ఆజ్ఞకు కట్టుబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారై ఆ విధంగా నిలబడగలుగుతా వచ్చినారు. దేవుని యొక్క అద్భుతమును అక్కడ ఉన్నటువంటి జనులందరూ చూడగలుగుతా వచ్చినారు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మరి ఏ విధంగా దేవుని ఆజ్ఞలను మనం ఏ విధంగా దేవుని అనుసరిస్తూ ఉంటున్నాం? ఏ విధంగా దేవుని మనం అనుసరిస్తూ ఉంటున్నాం? దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నామా? అనుసరిస్తుంటున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ అనుసరించినట్టు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యములను, ముందున్న దినాల్లో అద్భుతాలు చూడాలంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా మనం అనుసరించినట్టయితే దేవుడు తప్పకుండా ఆయన నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతములు చేసి నడిపించే దేవుడు అయింటున్నాడు. తర్వాత 4వది ఇదే మాట, ద్వితీయోపదేశకాండం 28:1. చాలు. ఇప్పుడు 4వ మాట మనం కనబడుతుంది. ఏంటంటే, నడుచుట. నీ దేవుడైన యెహోవా మార్గములలో మనం ఏం చేయాలా? నడవాలా, నడుచుట. మొదటిగా చూసినాం నీ దేవుడా, ఒకవేళ ఆ దేవుడైతే ఆ దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉంటున్నాం. రెండోదిగా ఏం చూసినాం? మాట, దేవుని మాట శ్రద్ధగా వినాలి. మూడోదిగా ఏం చేస్తున్నాం? ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళం కూడా. ఆయన ఆజ్ఞలు పాటిస్తే అద్భుతం. 4వది నడుచుట, దేవునితో నడుచుట. మనం దేవునితో నడవాలా, మనం దేవుని వెంబడించే వాళ్ళం ఉండాలా, దేవుని మార్గంలో నడుచుకునే వారం ఉండాలా. దేవునితో ఒక వ్యక్తి నడిచినాడు కదా, మోస్ట్ పాపులర్ వర్డ్ హానోక్ కదా. ఎన్ని సంవత్సరాలు? క్విజ్ అనుకుంటే చిన్న పాయింట్స్ క్విజ్. ఎన్ని సంవత్సరాలు హానోక్, ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు, ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినాడు? 300 సరే ఇందులో ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినాడు? 300 సంవత్సరములు దేవునితో నడిచినాడు. మన జీవితం ఎట్లుంటుంది తెలుసా? అదే మనమైతే 300 ఏళ్ళు మన కొరకు బ్రతుకుతాం. లాస్ట్ 65 ఇయర్స్ దేవుని కొరకు, ప్రభా ఇక అయిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు దేవునికి అప్పగించుకుంటాం. నీ కొరకు జీవిస్తా ప్రభా అంటాం. కానీ ఆనోకు అట్లా చేయలే. దేవుని కొరకు అప్పగించుకొని 300 సంవత్సరములు. నాటే ఈజీ, మనం చెప్పుకోవడానికి ఈజీ ఉంది, కానీ దేవుణ్ణి అనుసరించడం 300 సంవత్సరములు దేవుని అనుసరించి నడవడం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం. మనం బ్రతికే ఈ 60-70 ఏళ్ళల్లోనే దేవుణ్ణి అనుసరించి నడవడం ఎంతో కష్టమైపోతుంది మనకు కదా. కానీ ఈ ఆనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచినాడంట కదా. మరి మనం 300 సంవత్సరాలు కాదు, ప్రభా ఇంతవరకు నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకున్నా. ఎట్లా నడుచుకున్నా? నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకున్నా. మిగిలిన జీవితం ప్రభా ఇక నుంచి నా ఇష్టం కాదు, నీ ఇష్టం చొప్పున నన్ను నడిపించు, నీతో నడిచే కృపను నాకు ఇవ్వు అని ప్రభుని మనం అడగాల. ఇంతవరకు బ్యాక్ ఈజ్ బ్యాక్, అపోజిట్. వెనుకున్నది మర్చి ముందున్న దాటి కొరకు
వేగిరపడం. కాబట్టి ఇంతవరకు మనం ఎట్లా నడిచినాం అనేది దేవుడు చూడట్లేదు కానీ ముందున్న దినంలో దేవునితో నడవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మరి ఎట్లా మనం ఎవరితో నడుస్తూ ఉంటున్నాం, ఎవరిని వెంబడిస్తూ ఉంటున్నాం కదా. ఈ లోకంలో ఎవరెవరినో వెంబడిస్తూ ఉంటాం, ఎవరి మార్గంలోనూ వెంబడిస్తూ ఉంటాం. కొందరైతే బాయ్స్ అయితే కొంతమంది హీరో నడిచినట్టు నడవాలనుకుంటారు, హీరో డ్రెస్ వేసుకున్నట్టు వేసుకోవాలనుకుంటారు, హీరో ఏ విధంగా హెయిర్ స్టైల్ పెంచుకుంటే ఆ విధంగా పెంచుకోవాలి. ఎందుకు చెప్తా ఉంటున్నా అంటే ఇవన్నీ నేను ఒకప్పుడు చేసిన కాబట్టి చెప్తా ఉన్నా, అనుభవంతో చెప్తుంటున్నాను. తర్వాత సిస్టర్స్ అయితే హీరోయిన్ ఎట్లా జడేసుకుంటే నేను అట్లా వేసుకోవాలా, హీరోయిన్ ఎలాంటి డ్రెస్ వేసుకుంటే నేను అలాంటి డ్రెస్ వేసుకోవాలా, హీరోయిన్ ఏ విధంగా ముస్తాబు అయితే నేను ఆ విధంగా ముస్తాబు అవ్వాలి కదా. అంటే నడుచుట, ఎవరి మార్గంలో నడుస్తుంటున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్ని వెంబడిస్తుంటారు, స్పోర్ట్స్లో ఉన్నవారు స్పోర్ట్స్ మ్యాన్ని వెంబడిస్తుంటారు. క్రికెట్లో ఉన్న వాళ్ళైతే కోహ్లీ కదా, రన్నింగ్లో ఉన్నవారైతే పీటీ ఉషా, ఇంకెవరన్నా అనుకోవచ్చు కదా. అంటే నేను చూడొద్దు అనుసరించొద్దు అని చెప్పట్లేదు, కానీ అలాంటి వాటి విషయంలో వాళ్ళని అనుసరించి వాళ్ళు ఎట్లా నడిస్తే మనం అట్లా నడుస్తాం. కానీ మరి ప్రభువు నడిచినట్టు మనం నడవగలుగుతుంటున్నామా? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయనతో నడుచుట. ఆనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచినాడు. మరి మనం ఏ విధంగా నడుస్తూ ఉంటున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను అనుకరించి నడుస్తారు, కొన్నిసార్లు అంటే నేను చెప్పట్లేదు, అన్న చెప్తుంది తప్ప అని డౌట్ రావచ్చు మీకు. పిల్లలు తల్లిదండ్రులను అనుసరించి నడుస్తున్నారంటే తప్ప అంటే, ఆత్మీయత కలిగినటువంటి తల్లిదండ్రులను అనుసరించి నడవడంలో అది మంచి మాట తల్లిదండ్రులను. అదే లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను అనుసరించి నడవడం అనేటువంటిది అది ఎంతో మనకు నష్టం. ఎందుకు చెప్తా ఉంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు అనుకుందాం, తండ్రి బాగా త్రాగుబోతు అనుకుందాం, ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ కుమారుడు తండ్రి బాగా త్రాగుబోతు కదా, గమనించి ఆ కుమారుడు నా తండ్రి తాగుతూ ఉన్నాడు, నేను కూడా తాగితే తప్పేముందని తాగితే ఇది మంచి మార్గమా చెడు మార్గమా? నేను అది చెప్పాలనుకుంటున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులను అనుసరించి నడవడం ఎంతో మంచిది, కానీ ఆ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా కొన్నిసార్లు మా తల్లిదండ్రులు అట్లా ఉన్నారులే, మేము కూడా అట్లనే ఉంటే ఏమైందిలే అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. అట్లా ఉండకూడదు. కాబట్టి మనం దేవుని మార్గంలో మనం నడుచుకునే వారంగా ఉండాలి. దేవునితో నడిస్తే మనకు మేలేంటి, దేవునితో మనం నడిస్తే మేలేంటి, దేవునితో నడిస్తే మనకు మేలేంటి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి అనుకున్నాడంట, ఒక వ్యక్తి మంచి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నడుచుకుంటూ పోతూ ఉన్నారు ఇద్దరు, నడి ఒడ్డున ఇద్దరు నడుచుకుంటూ పోతూ ఉన్నారు. ఆ వ్యక్తిను యేసుప్రభు ఇద్దరు నడుచుకుంటూ పోతూ ఉన్నారు. పోయినప్పుడు ఎర్ర సముద్రం లాగా ఒక వాగడ్డం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు సముద్రం దగ్గర ఉసుకుంటుంది కాబట్టి ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. పక్కకి యేసుప్రభు నడుస్తున్నాడు, యవనస్తుడు నడుస్తూ ఉన్నాడు. ఇద్దరు అడుగులు పడుతూ ఉంటున్నాయి, ఇసుకలో పోతూ ఉన్నారు. వాగడ్డం వచ్చినప్పుడు ఇక వాగు దాటిపోవాలి, తప్పదు, ఊరికి దాటిపోవాలి కాబట్టి వాగు దాటి మళ్ళీ బయటికి వెళ్ళినారు. వాగు దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే ఈ యవనస్తుడు గమనించి ఇంతకుముందు నా అవతల ఒడ్డులో ఉన్నప్పుడు యేసుప్రభు అడుగులు ఉన్నాయి, నా అడుగులు ఉన్నాయి, ఇద్దరు అడుగులు ఉన్నాయి. ఇప్పుడు నేను వాగు దాటి వచ్చినాక నా ఒక్కని అడుగులే కనబడుతున్నాయి, యేసుప్రభు అడుగులు కనబడతలేవు అని యేసుప్రభు అన్నాడు. ప్రభా, ఇది అన్యాయం ప్రభా, వాగు అవతలు ఉన్నప్పుడేమో నువ్వు నాతో నడిచినావు, వాగు దాటి వచ్చినాకనేమో నన్ను ఒక్కనే నడిపిస్తున్నావు, నేను ఒక్కనే వాగు దాటి వచ్చిన ప్రభా అన్నాడంట. అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంట, అరే పిచ్చోడా, నీవు ఇప్పుడు వాగు దాటి వచ్చిన తర్వాత కనబడుతున్నటువంటి ఈ 2 అడుగులు అవి నీ అడుగులు కావు, అవి ఎవరి అడుగులు? నా అడుగులు అవి. నువ్వు వాగులోనికి ఎంటర్ కాగానే నేను నిన్ను ఎత్తుకున్నా. ఏం చేసినా? నువ్వు వాగులోనికి ఎంటర్ కాగానే నేనేం చేసినా? అంతవరకు ఇద్దరం ఉసుకలో నడుచుకుంటూ వచ్చినాం కరెక్టే, వాగు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏడ వాగులో మునిగిపోతావని వాగులోకి నువ్వు ఎంటర్ కాకముందు నేను ఎత్తుకున్నా, దాటి వచ్చి కూడా నేను ఎత్తుకొని నడుస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు నేనే నడుస్తున్నా, యేసుప్రభు నన్ను విడిచిపెట్టాను, బాగున్నప్పుడు యేసుప్రభు నా వెంబడి ఉన్నాడు, కష్టం వచ్చినప్పుడు యేసుప్రభు నన్ను విడిచిపెట్టిపోయినాడు అని అనుకుంటున్నావు. కానీ అది కాదు, నేనే నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నా అన్నాడు. కొన్నిసార్లు మనం కూడా అట్లనే అనుకుంటాం, యేసుప్రభు నాకు కష్టం వచ్చినప్పుడు యేసుప్రభు నన్ను పట్టించుకోడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆ కష్టాలు ఏవో నేనే భరించాలా, ఆ కన్నీరు ఏదో నేనే పడాలనుకున్నా. కాదు, నీ కష్టములన్నిటిలో, నీ బాధలన్నిటిలో దేవుడు నీతో ఎప్పుడు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను ఆదుకునే దేవుడు, ఆయన నిన్ను నడిపించే దేవుడు. కాబట్టి దేవునితో నడిస్తే మరి షద్రక్ మెషక్ అబేద్నెగోలు వారి విషయంలో మనం చూసినట్టయితే అగ్నిలో వేసినప్పుడు ఏమైందంట? అగ్నిలో వేసినప్పుడు 4వ వ్యక్తి కనబడ్డాడంట. 4వ వ్యక్తి వారితో నడుచుట ఎవరు చూసినారు? నడుచుట అని క్లియర్గా రాసింది అక్కడ. 4వ వ్యక్తి ఎవరు ఉన్నారు? 4వ వ్యక్తి కనిపించినాడు. అప్పుడు రాజుకు అర్థం కాలే, నేను వేసింది ముగ్గురునే కదా,
నలుగురు ఎట్లున్నారు అంటే అప్పుడు అర్థమైంది రాజుకు, వీళ్ళు సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, వీళ్ళు కాలిపోకుండా కాపాడినాడు, భద్రపరిచినాడు అని చెప్పి వాళ్ళని బయటికి పిలిచి అక్కడ వేసిన వాళ్ళను అందులో వేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియ సోదరి నీ దేవునితో నడుచుట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు నన్ను, మనం ఎవరిని పోలి నడుచుకోవద్దండి, మనం ఎవరిని పోలి నడుచుకోవద్దు. ఈ లోకమంతా మోసము, లోకము నటన. మనం అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా ఆ క్రీస్తును పోలి ఆ శిలువ వైపు చూస్తూ ఆ క్రీస్తును వెంబడించాలి. అంతేగాని మనం ఎవరినో చూసి నడుచుకోవడం కాదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నడవడం కాదు. ఈ లోకంలో ప్రభా నేను ఎట్లా నడవాలనో నాకు చూపించు, నీ మార్గం నాకు బోధించు, నీ మార్గంలో నన్ను నడిపించు అని ప్రభుని మనం అడిగినట్టయితే ఆ విధంగా దేవుడు నడిపించే దేవుడు. ఇప్పుడు ఎన్ని చూసినాం మనము? 4 చూసినాం. మొదటిది నీ దేవుడా కాదా, ఆ దేవుడు నీ దేవుడైతే ఆ దేవుని కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు. రెండోది ఆయన మాట శ్రద్ధగా వినాలి. మూడోది ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే అద్భుతం చూస్తాం. నాలుగోది దేవునితో ఎవరితో నడుస్తూ ఉన్నాం, ఎలా నడుస్తూ ఉంటున్నాం, నీ నడక ఎలా ఉంది. దావీదు అంటాడు, ప్రభా నేను కూర్చుండుట, నిలుచుట, నడుచుట సమస్తము నీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళగలను. కాబట్టి నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నువ్వు ఎక్కడ నడుస్తున్నావో, ఎట్లా నడుస్తున్నావో, మరి నేను సేవకులకు తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు ఎవరు తెలియదు, కానీ నువ్వు ఎట్లా నడుస్తున్నావో, ఏ మార్గంలో నడుస్తున్నావో, ఎవరిని అనుసరించి నడుస్తున్నావో నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రం తెలుసు నువ్వు ఏ మార్గంలో నడుస్తుంటున్నావో. తర్వాత ఈ 4 మనం చేస్తే 5వ పని దేవుడు చేస్తాడు. 4 చేస్తే దేవుడు 5వ పని చేస్తాడు. 28:1 వచనం, ద్వితీయోపదేశకాండం 28:1. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మా. ఈ 4 విషయాలు చేస్తే దేవుడు కల్పించుకొని 5వ విషయం దేవుడు మన జీవితాల్లో అయినా కార్యం చేస్తానంటున్నాడు. ఏంటది? భూమి మీద నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తాడంటే ఆయనను నీ దేవునిగా చేసుకున్నప్పుడు, ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు, ఆయనను నువ్వు హెచ్చించినప్పుడు, ఆయనను నువ్వు మహింపరిచినప్పుడు, ఆయనను గణపరిచినప్పుడు ఈ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తర్వాత ఆయన మాటను నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఈ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు ఈ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అదేవిధంగా ఆయనతో నువ్వు నడిచినప్పుడు ఈ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎంత హెచ్చిస్తాడంట? ఎంతగా హెచ్చిస్తాడు? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించే దేవుడు అంటున్నాడు. 14వ వచనం, మనం ఆ విధంగా దేవుని అనుసరించి నడవకుండా మనం నడిచినట్టయితే 14వ వచనం, అన్యజనుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఉండేలా నువ్వు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్నడెలా యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు. దేవుడు మనల్ని పైవారుగా ఉంచుతాడు కానీ ఆయన మనల్ని కిందివారుగా ఉంచాడు. తలగా ఉంచుతాడు కానీ దేవుడు మనల్ని తోకగా ఉంచాడు. అంటే ఎప్పుడు అంటే మనం ముందు చెప్పుకున్న 4 విషయాలు మనము చేసినప్పుడు దేవుడు నన్ను మన చదువుల్లో, మనం ఉద్యోగం చేస్తున్న స్థలంలో, ఎక్కడైనా సరే దేవుడు నన్ను ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. పైవాడిగా ఉంచుతాడు కానీ కిందివాడిగా దేవుడు మనల్ని ఆయన ఉంచాడు. కాబట్టి ప్రియ సహోదరి మనం దేవుని ఆయనను అనుసరించి 4 విషయాలు మనం చేసినట్టయితే 5వ విషయం దేవుడు కల్పించుకొని ఆయన నన్ను ఆశీర్వదించి దీవించి హెచ్చించే దేవుడు అయింటున్నాడు. ఈ విధంగా 2 భక్తులు చేస్తూ వచ్చినారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న భక్తులే. ఎవరు? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు. దానియేలు మనకంత స్టోరీ తెలుసు. ఆ రాజే ఒప్పుకుంటూ వచ్చినాడు. ఏమనంటే ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము చూడగలమా అని చెప్పి దానియేలుని ఏం చేసినాడు? ఎందుకు ఆ మాట అన్నాడు? కళ్ళ భావం చెప్పిండు కాబట్టి ఇలాంటి దేవుని ఆత్మగలని మనం చూడగలమా అని దానియేలుని ఏం చేసినాడంట? హెచ్చించినాడు. ఆ దేశానికి రాజు తర్వాత రాజుగా చేస్తూ వచ్చినాడు. అది దేవుని యొక్క హెచ్చించడం. అదే షద్రకు, మెషకు, అబేద్నెగోలను కూడా ఆ విధంగా హెచ్చిస్తూ వచ్చినాడు దేవుడు. ఆ విధంగా హెచ్చిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే వారు ఈ 4 అనుసరిస్తూ వచ్చినారు. తమ దేవునిగా చేసుకుంటూ వచ్చినారు. దేవుని మాటలు శ్రద్ధగా వింటూ వచ్చినారు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ వచ్చినారు. దేవునితో నడిచినారు. దేవుడు వాళ్ళని తలగా ఉంచినాడు కానీ తోకగా ఉంచలేదు. వారిని పైగారుగా ఉంచుతూ వచ్చినాడు, కిందివారిగా ఉంచలేదు. కాబట్టి ఏలీంలో ఉన్నటువంటి మనం కూడా
ఆ విధంగా దేవుని చేత దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుడు కోరిన విధానంలో ఆ 4 విషయాలు మనం చేసినట్టయితే, ఐదోదిగా దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదించి దీవించే దేవుడట. మన కండ్ల ముంగట మనం చూసిన వ్యక్తి ఒక వ్యక్తి సోదరుడు బక్సింగ్ అంకుల్ కదా! బక్సింగ్ అంకుల్. దేవుడిని ఆయన హెచ్చిస్తా వచ్చినాడు. దేవుడు బక్సింగ్ అంకుల్‌ని ఎంతగానో ఘనపరుస్తా వచ్చినాడు. బక్సింగ్ అంకుల్ దేవుని ఘనపరిచి మహింపరిచినాడు. అదే దేవుడు తిరిగి బక్సింగ్ అంకుల్‌ని కూడా భూమి మీద ఎంతగానో హెచ్చించి ఘనపరుస్తా వచ్చినాడు. గొప్ప సువార్థికునిగా, ఒక ప్రవక్తగా ఈ 20th సెంచరీలో ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. బ్రదర్ బక్సింగ్ పేరు తెలవని ప్రపంచం లేదు. కాబట్టి దేవుడు అంతగా హెచ్చించినాడు. కారణం ఏందంటే ఈ 4 అంతలు దేవుని కొరకు అప్పగించుకొని ఆ దాసుడు జీవిస్తా వచ్చినాడు. కాబట్టి దేవుణ్ణి ఆయన హెచ్చిస్తా వచ్చినాడు. దేవుడు తన దాసుడైనటువంటి బక్సింగ్‌ని కూడా తిరిగి హెచ్చిస్తా వచ్చినాడు. నా జీవితంలో కూడా దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలంటే ద్వితీయోపదేశకాండం 28:1 ఎప్పుడు మర్చిపోకుండా ఈ మాటలను మనం అనుసరించినట్టయితే దేవుడు రానున్న దినాల్లో ఆ విధంగా నిన్ను నన్ను కూడా తలగా ఉంచి, పైవాడిగా ఉంచి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించి దీవించే దేవుడు అంటున్నాడు. దేవుడు తన వాక్య భాగం దీవించునుగా.